అందరికి తెలుపుతున్నాను. ఇవాళ నేను
తీర్చడానికైనా సవాల్ చేయడానికైనా ఆ మార్గంలో నేను మినిస్టర్ గారికి ఒకటే చెప్పాను, రైల్వే మినిస్టర్ గారికి, ఆ రకంగా వాళ్ళు 68,000 మెజారిటీతో గెలిపించారు అని తక్షణమే ఆయన ఆ లెటర్ మీద ఈ లెటర్ వెరిగిపోలేదు. ప్రతి ఒక్క సమస్య యువత మీద కూడా పోరాడుతాను. అలాగే యువతకి ఉద్యోగాల గురించి వచ్చే సెప్టెంబర్ నుంచే మా పార్టీ ఆఫీస్ దగ్గర, ఎంపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రతి వారం లోకేష్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను. లోకేష్ గారితో మాట్లాడి రోడ్ల గురించి మాట్లాడి ఇవాళ మన అన్ని 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి నాకు అంత టోటల్ కాస్ట్ అంతా వచ్చింది. ఆ కాస్ట్ అంతా తీసుకొని ఇవాళ లోకేష్ గారి దగ్గరికి సాయంత్రం పోతున్నాను. ఆ విషయం కూడా మాట్లాడతాను. మీ అందరికీ ఒక్క వినపై ఏంటంటే, టైము తక్కువ, ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. మనం ఫోటోలు తీసుకుందాం, మీకు ఫోటోలు ఇవ్వలేదని మీరు బాధపడద్దండి. మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన పనుల మీద. ఇవాళ నేను ఇక్కడి నుంచి పోయిన తక్షణమే మళ్ళీ లోకేష్ గారిని కలవడానికి పోతున్నాం. దాని ముందు అన్నీ ఉన్నాయి. మనము రెగ్యులర్గా ఈ పార్లమెంట్ సెక్షన్ అయిపోయినాక నేను ఇక్కడే 20-30 రోజులు ఉంటున్నాం. మీ అందరికి చెప్పినట్లే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాను. ఇల్లు కూడా కట్టడానికి భూమి తీసుకున్నా, ఇల్లు కడుతున్నా. మాటలు చెప్పేటోళ్ళం కాదని మీకు ముందు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాం. మాటలు చెప్పాం, ప్రతి ఒక్క పని ఏమేమి చెప్పామో ప్రతి ఒక్కటి చేస్తామని మీ అందరికీ తెలుసు. మీ అందరి అభిమానం చూస్తుంటే, మీరు అందరూ ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒప్పు చేయను, మీ నమ్మకాన్ని చూడగొట్టను, మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా కోల్పోనని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అక్కడ ఉండే సమస్యలు కూడా వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. అలాగే గని వీరాంజనేయులు గారితో కూడా ప్రతి ఒక్క సమస్యలు కూడా మాట్లాడుతున్నాము. ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని మీ సమస్యలు ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఎమ్మెల్యే గారు నాకు రావాల్సిన సమస్యలు ఎమ్మెల్యే గారు తెలుపుతారు. ప్రతి ఒక్కరు మీ అందరికీ మళ్ళీ తెలుపుకున్నాం. నేను పూలు, దండలు, ఫోటోల కోసము ఎప్పుడు ఆశపడేటువంటి కాదు. నేను మీ అభిమానం కావాలి, మీ అభిమానం కోసం కష్టపడేటువంటి తప్పితే మీ పాలేరులాగా పనిచేస్తాను. మీ అందరికీ తెలుపుతున్నాను, పాలేరులాగా పనిచేస్తాను. ప్రతి వారం జాబ్ మేళ పెడుతున్నాం. ప్రతి ఒక్క కంపెనీతో మాట్లాడాం. అలాగే నేను కొన్ని కంపెనీలతో అప్పుడే ఇచ్చినాను, వాళ్ళందరికీ ఇంటర్వ్యూ కూడా పిలవడం జరిగారు. యువతకి పెద్ద అందరికీ నమస్కారం. ఇవాళ ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఫస్ట్ టైం ఏలూరుకి రావడం జరిగింది. ఇవాళ ఏలూరులో మా కార్యకర్తలైనా కానివ్వండి, అలాగే మా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏలూరు ప్రజలందరూ కూడా ఘన స్వాగతంతో మళ్ళీ ఏలూరు పిలుచుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఏలూరు ప్రజలందరినీ ఇంత అభిమానం చూపిస్తున్నారంటే వాళ్ళకి చాలా వరకు నా మీద నమ్మకం పెట్టుకోన్నారు. ప్రతి ఒక్క నమ్మకాన్ని తీరుస్తారు అనేది పార్లమెంట్ వైజ్గా సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య తీరుస్తారని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ. అలాగే వాళ్ళందరికీ చెప్పాము, ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యను కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరులో 100 భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది, మొదటి అడుగు వేయడం జరిగింది. అలాగే టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతపూడి దగ్గర ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా పాజిటివ్గా మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం
ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర అంటే ఎంపీ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం. జాబ్ మేళా ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. మాకు అప్పుడే 340 రెజ్యూమ్స్ వచ్చినాయి. దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలకు పిలిపించడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేస్తాం. ఆ ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకొని వెళ్ళి మాట్లాడించి ఆ ఇండస్ట్రీ ఫైనలైజ్ చేస్తాం. అలాగే ఇంకొక డేటా సెంటర్ యుఎస్సికి సంబంధించిన డేటా సెంటర్ ఏలూరులో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సర్వే అందుకు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సర్వేలు చేసుకున్నారు. అలాగే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇండస్ట్రీలు, డేటా సెంటర్లు, ఏదైనా ఐటీ కంపెనీలు కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి 1 నెల అయింది కాబట్టి ఇంకా చాలా వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఏలూరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈసారి నన్ను హై మెజారిటీగా గెలిపించారు. పోలవరం కూడా ఇవాళ అక్కడ ఉండే డైఫామ్ వాళ్ళు దెబ్బతినుంది. ఆ డైఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సిన అవసరం ఉంది. అది 2 సీజన్స్ అవుతుంది. ఆ 2 సీజన్స్ అయిపోయినాక దానికి ఒక షెడ్యూల్, ఆ కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మన ఇంజనీర్లు అయినా కానివ్వండి, ఈఎన్సీ గారు అయినా కానివ్వండి, దానికి సంబంధించి టోటల్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ డేటా అంతా వచ్చినాక ఇంకా పోలవరం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే సార్ విజిట్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఈ మంత్లో, ఈ నెలలోనే వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి విజిట్ ఉంటుంది. సార్ మీకు మోర్ క్లారిటీగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే నేను దాని సమస్యలన్నీ చూశాను. ఆ సమస్యలన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది ఎవరో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు సార్ని, సార్ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా చేస్తాం సార్ ఈ ప్రాజెక్ట్ అంటే, డోంట్ వరీ మహేష్, మనం చేద్దాము, నేను కొన్ని పనులు అది ఎలా చేయాలో ఏం చేయాలో మీకు గైడ్ చేస్తా అన్నారు. ఆయన గైడెన్స్లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటనేది మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము. అలాగే ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఏదైనా ఉన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఇవాళ నేను రోడ్ల సమస్య ఉంది ఏలూరు పార్లమెంట్లో. ఆ రోడ్ల సమస్యల గురించి ఇవాళ లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, మాట్లాడతాను. అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు కూడా రావాల్సి ఉంది. కొల్లేరు సమస్య ఉంది. అలాగే ఏలూరులో ఇండస్ట్రీలు పెట్టాలంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే తాగునీరు సమస్య ఉంది. మన పార్లమెంట్లో అంతా కూడా తాగునీరు సమస్య ఉంది. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇంటికి కొలాయి ఉంది. ప్రతి ఇంటికి కొలాయి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదే ప్రోగ్రామ్ మనం కూడా ఇక్కడ చేద్దామని చెప్పాను. సారు పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని తీర్చేదానికి అన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఏలూరు ప్రజలందరికీ తెలుపుతున్నాం, మీరు నా మీద పెట్టుకోండి ఆశలను ఎప్పుడు కూడా వృధా చేయను. 100% ఈ 5 ఏళ్ళలో ఎంత డెవలప్ చేస్తాం మీకు పుట్టి మాటలు చెప్పాము, చేసినాక మీరే చెప్తారు. ఇవాళ నుంచి ఏం పనులు చేస్తున్నామో మీకు ప్రచారాల్లో చెప్పాము. ఇప్పుడు ప్రతి టైము ఏమేమి చేస్తామని చెప్పాము, చేసినాక అయిపోయినాక మీరే చెప్పాలి. ఆ రకంగా పని చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. ఏలూరు ప్రజలకు చెప్తున్నాను ఇంకొక విషయం, మీ పాలేరులాగా పనిచేస్తానని మీ అందరికీ చెప్పాను. అదే రకంగా పనిచేస్తానని మళ్ళీ ఏలూరు ప్రజలందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.